సత్యసాయి జిల్లా పెద్దయలంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఒక కారు ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయేలా విషాదకర ఘటన చోటు చేసుకుంది. మృతులు అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన వారుగా గుర్తించారు. మృతి చెందిన ముగ్గురు సొంత అన్నదమ్ములు. వీరిలో ఇద్దరు రిటైర్డ్ ఎస్ఐలు ఉన్నారు, ఒక లెక్చరర్ ఉన్నారు. ముగ్గురు అన్నదమ్ములు ఈ ప్రమాదంలో మరణించడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతితో మొత్తం కుటుంబం, ఆ గ్రామం కూడా విషాదంలో మునిగిపోయింది. బంధువుల అంత్యక్రియకు వెళ్ళొస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు జయచంద్ర, నాగేంద్ర చరపతిగా గుర్తించారు. ఆ ప్రమాద దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సత్యసాయి జిల్లా పెదయల్లంపల్లిలో ఈ ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చల్లానాయుడు అందిస్తారు. చల్లానాయుడు, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? రోహిత్, ఈ కదిరి దగ్గర సోదరుడు అంత్యక్రియలకు వెళ్ళి వస్తూ ముగ్గురు అన్నదమ్ములు చనిపోవడం అనేది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు చనిపోవడం చాలా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ మృత్యు అయితే ఏకంగా హృదయ విదారకమైన సంఘటన సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో పెద్దయ్యపల్లి వద్ద జరిగింది. ఈ సంఘటన అయితే ఆదివారం సాయంకాలం జరిగినటువంటి నేపథ్యం. వీరంతా ఏకంగా ఏదైతే ఉందో పెద్ద కుమారుడు అయితే మాత్రం చలపతి, శ్రీపతి అంటారు. ఇతన్ని తిరుపతిలో ఏఎస్ఐగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందినటువంటి నేపథ్యం. మరో అతనైతే మాత్రం జయచంద్ర, మరొక అతను వచ్చేసి నాగేంద్రుడు. వీరందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పదవి విరమణ చేసిన వారు వీరు ఒక ఫంక్షన్ కి వెళ్ళి అంత్యక్రియలకు వెళ్ళి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం అనేది చాలా కుటుంబ సభ్యులైతే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు. ఏకంగా రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందడం అనేది అసలు వారు ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అయితే వీరు అందరూ బాగా ఫ్యామిలీ సెటిల్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఘోర సంఘటన జరగడం ఏంటి అని చెప్పేసి కారణం ఏంటి? చలనాడు, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? నిద్రమత్త, అతివేగమా, లేదంటే లారీ సైడ్ ఏదైనా తప్పుందా? అంటే ఈ కంటైనర్ ను ఢీ కొట్టినారు అని చెప్పేసి, అంటే వీళ్ళు వెళ్తున్న సమయంలో కంటైనర్ ను ఆగి ఉన్న కంటైనర్ ని ఢీ కొట్టారు అని చెప్పేసి ఒకటి చెప్తున్నటువంటి నేపథ్యం. అది కూడా కంటైనర్ కొంచెం రోడ్డు సైడ్ ఇది చేశారు అని చెప్పేసి ఒకటి చెప్తున్నటువంటి పరిస్థితులు.